ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతోంది. బాపట్లలో సీఎం చంద్రబాబు, కడపలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. ఓకే అమ్మా, ఓకే పిల్లలు, బాయ్ బాయ్ అమ్మా. ఓకే అమ్మా, నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. Can go there? You feel today will be stunned different tomorrow. ఇది నేర్పిస్తారా యోగా? మీరు చేస్తారా? మేడం నేర్పిస్తారా? ఎంత ఉంది నీ మజులు? యా, నేను క్రికెట్ ప్లేయర్ని. ఇక్కడ ఇంకా గర్ల్స్కి ఇంకా సపోర్టింగ్ లేదు, ఇంకా ప్రాక్టీస్ కూడా సరిగ్గా లేదు. ఏం కావాలి? ప్రాక్టీస్ టైం క్యాంప్స్ అరేంజ్ చేయమని చెప్పాను సార్. ఇక్కడ సార్ ప్రాక్టీస్ టైం స్కూల్లోనా బయట? బయట మున్సిపల్ గ్రౌండ్. ఏం కావాలి? నెట్స్ సరిగ్గా లేవు, ఎక్కువ బాయ్స్కే సపోర్ట్ చేస్తారు, గర్ల్స్కి అందరూ. ఇంకా క్యాంప్స్ కూడా అరేంజ్ చేయాలి సార్. ఎలా చేయొచ్చు? మీ సజెషన్స్ ఏంటి? ఏం కావాలి వాళ్ళకి? టైం ఎక్కువ ఆడాలి అంటే టైం ఎక్కువ పడుతుంది సార్. అవును, కాదు కాదు, ఇలాంటి అలాగే మన స్కూల్లో మనం తక్కువ టైం అలా ఎందుకు డిఫరెన్స్ ఎందుకు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఇవాళ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహిస్తున్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన పీటీఎంలో సీఎం చంద్రబాబు నాయుడు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అటు కడపలో కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అందరూ ఒకసారి వస్తారు, లేకుంటే బాగా చేశారమ్మా మీరు, చాలా బాగా చేశారు. ఎంతమంది వేశారు కలిసి? ఇద్దరు వేశారా? ఎంతమ్మా, 1 గంట పట్టిందా 2 గంటల? రాత్రి ఎంత పట్టిందా? 2 గంటలు పట్టిందా? 2 గంటలు పట్టింది. బాగా చేశారమ్మా, చాలా నేచర్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. కంగ్రాట్స్ అమ్మా. ఇంటరాక్షన్ పెట్టి ఏదో ధైర్యం చెప్పాలి. పేరెంట్స్ నేను అదే చెప్తాను స్పీచ్లో. భయపడదు, మీరు కూడా డిసిప్లిన్ అవ్వాలి. కానీ అట్ ద సేమ్ టైం మీకు ఇబ్బంది ఏదైనా ఉంటే అందుకు మీకు పేరెంట్స్ టీచర్లు స్కూల్లో వచ్చి మీరు మాట్లాడాలి. జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ చెప్పారు. అలాగే మీకేం ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మేడం నేను గ్రౌండ్కి ఏంటి అనుకున్నప్పుడు మనకి కెరీర్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ స్పోర్ట్స్ కదా, మనం వాళ్ళకి అది స్పెషలైజ్ చేయాలి కదా. సపోర్ట్ చేస్తూ అంటే మనం అలా ఇండివిజువల్గా కాదు, పాలసీ లాగా. మాట్లాడతాను, అది ప్రమోట్ చేస్తున్నాను పెద్ద ఎత్తున. ఇంట్లో కూర్చొని పనిచేయడం. ఇప్పుడు అందరూ ఒకే పార్టీ, అభివృద్ధి పార్టీ, ఆంధ్ర రాష్ట్రం అంత అభివృద్ధి పార్టీ అయిపోవాలి.
జీవితాలు బాగుపడాలి. రామ్ ఓకే అమ్మా. ఓ వెరీ గుడ్. ఓకే అమ్మా, గుడ్. ఏంటమ్మా, ఏం చదువుతుంది పాప? బాబా పాప బాబా బాబా ఏ క్లాస్? 7th క్లాస్. సిస్టర్. అందుకే డౌట్ వస్తే నువ్వు వాస్తవం చెప్పేసావు. నాకే డౌట్ వచ్చింది. సేవ్ గర్ల్ చైల్డ్. ఓకే అమ్మా, ఏం చదువుకోనమ్మా నువ్వు? 10th క్లాస్ చదువుతుంది. మీరేం చదువుకున్నారమ్మా? 10th అమ్మా. పాపని బాగా చదువుతున్నా. చేసుకుని రిటర్న్ వస్తాం. ఇటే వస్తాం సార్. మళ్ళీ ఇటు వస్తే వెళ్దాం సార్. చెప్పండి వాళ్ళు. కూర్చోండి. ఆడిటోరియం.